ఏదో ఒక రోజు మనం ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతాం. జీతం చాలా చిన్నది. ఆ చిన్నపాటి జీవితాన్ని అసలైన జీవన ప్రమాణాలున్న చోటే జీవించేందుకు ఉపయోగిస్తాం అంటున్నారు మన దేశంలోని 22% సంపన్న భారతీయులు. ఇది వారి అభిమతంగా చెప్తున్నారు. వారికి నచ్చినట్టుగా మన దేశంలో వ్యాపార అనుకూల పరిస్థితులు లేవని అంటున్నట్టుగా ఈ అధ్యయనం నిర్వహించిన ఈవై కోటక్ ప్రైవేట్ సర్వేలో వెల్లడింది. విదేశాల్లో ఉండే మెరుగైన జీవన పరిస్థితులు, వ్యాపార అనుకూల వాతావరణం వారిని ఆకర్షిస్తున్నాయి. 150 మంది అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే అల్ట్రా హెచ్ఎన్ఐల అభిప్రాయాలను కోటక్ ప్రైవేట్ ఈవై ఇండియాలు సంయుక్తంగా సర్వే చేశాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, యుఏఈ దేశాల్లో స్థిరపడేందుకు ఎక్కువ మంది అల్ట్రా హెచ్ఎన్ఐ భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా దేశాలు ఆఫర్ చేస్తున్న గోల్డెన్ వీసా పథకం అనుకూలంగా ఉన్నట్టు కోటక్ ఈవై నివేదిక తెలిపింది. ఏటా 25 లక్షల మంది విదేశాలకు వలసపోతున్న గణాంకాలను ప్రస్తావించింది. సర్వేలో పాల్గొన్న ప్రతి 5గురు అల్ట్రా హెచ్ఎన్ఐలలో ఒకరు విదేశాలకు వలసపోయే ప్రణాళికతో ఉన్నట్టు తెలిసింది. వీలైతే అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలని, అదే సమయంలో భారతీయ పౌరసత్వాన్ని కొనసాగించుకునే ఆలోచనతో ఉన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు, ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలు, విద్య, జీవన శైలి ఇలా అన్నిటా విదేశాల్లో మెరుగైన ప్రమాణాలను వారు కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రతి ముగ్గురులో ఒకరు విదేశాల్లో వ్యాపార నిర్వహణలో ఉండే సౌలభ్యం తమకు ఆకర్షిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్యం, శ్రేయస్కు వీరు ప్రాధాన్యం ఇస్తుండడం ఇక్కడ గమనించాల్సిన విషయంగా అధ్యయనకర్తలు చెప్తున్నారు. విదేశాలకు వలసపోవాలన్న నిర్ణయాన్ని భవిష్యత్ పెట్టుబడిగా ఈ సర్వే నివేదిక అభివర్ణించింది. వారి పిల్లలకు అత్యుత్తమ ఉన్నత విద్యా సదుపాయం సైతం వారిని ఆ దిశగా నడిపించవచ్చని తెలిపింది. విదేశాలకు వలసపోవాలన్న నిర్ణయాన్ని పెట్టుబడులు తరలిపోవడంగా చూడరాదు. ఈ తరహా కార్యకలాపాలపై పరిమితులు విధించడం ద్వారా పౌరసత్వ హోదా మారినప్పటికీ వారి పెట్టుబడులు తరలిపోకుండా చూడొచ్చని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. మన దేశంలో నివసించే పౌరుడు ఏడాదికి ఇంటికి తీసుకెళ్తున్నది సగటున $2,50,000 మాత్రమే. అదేవిధంగా నాన్ రెసిడెంట్ ను సైతం ఏటా $1 మిలియన్ తీసుకెళ్లేందుకు అనుమతించడం వల్ల పెట్టుబడులు తరలిపోవని కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రెసిడెంట్ గౌతమి గవాంకర్ అభిప్రాయపడ్డారు. వ్యాపారవేత్తల కంటే వృత్తి నిపుణులే ఎక్కువగా విదేశాలకు వలసపోయే ఉద్దేశంతో ఉన్నారు. అది కూడా అల్ట్రా హెచ్ఎన్ఐలలో 36 నుంచి 40 ఏళ్ల వయసులోని వారు, 61 ఏళ్ల పైన వయసు వారు వలస వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మన దేశంలో 2023 నాటికి 2.83 లక్షల మంది అల్ట్రా హెచ్ఎన్ఐలు ఉన్నారు. ఒక్కొక్కరి నెట్వర్త్ అంటే నికర సంపద విలువ 25 కోట్ల రూపాయలకు పైన ఉండడాన్ని ప్రామాణికంగా తీసుకొని వీరి జనాభా లెక్క కట్టారు. వీరందరి ఉమ్మడి సంపద విలువ 2.83 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. 2028 నాటికి అల్ట్రా హెచ్ఎన్ఐల సంఖ్య 4.3 లక్షలకు పెరుగుతుందని, వీరి నిర్వహణలోని సంపద 3.59 లక్షల కోట్ల రూపాయలకు విస్తరిస్తుందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. బలమైన ఆర్థిక వృద్ధి, అధిక వినియోగం, పనిచేయ తగిన యువ జనాభా మనకు ఎక్కువగా ఉండడం అల్ట్రా హెచ్ఎన్ఐల విభాగం వృద్ధికి అనుకూలిస్తాయని తెలిపింది. మాతృదేశమైన భారత్ను విడిచిపెట్టి విదేశాల్లో స్థిరపడాలని చాలా మంది ధనవంతులు చూస్తున్నారు. ఇక్కడితో పోలిస్తే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండడం, సులభమైన వ్యాపార వాతావరణం, మెరుగైన ఎడ్యుకేషన్ కోసమే వారు వలస బాట పడుతున్నారు. ఇండియాలోని కనీసం 22% మంది సూపర్ రిచ్ ఇండియన్లు దేశాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటున్నారని వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ కోటక్ ప్రైవేట్ సర్వే చెప్తోంది. వీరి అధ్యయనంలో 150 మంది అల్ట్రా హై నెట్వర్త్ యుఎన్హెచ్ వ్యక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. నిజానికి కంపెనీలు స్థాపించి వందలు వేలాది మందికి ఉపాధి కల్పించాల్సిన కోటీశ్వరులైన వ్యాపారులు భారత్ను వీడుతుండటం దురదృష్టకరం. ఈ క్రమంలో గత ఏడాది దాదాపు 4,300 మంది మిలియనీర్లు భారత్ను విడిచిపెట్టి విదేశాలకు వెళ్లారని అంచనా. ఈ మేరకు హెండ్లీ అండ్ పార్ట్నర్స్ రిపోర్ట్ 2024 ఆ విషయం తెలిపింది. మొత్తంగా చూస్తే భారత్లో సంపాదించిన మిలియనీర్లు విదేశాలకు వలస వెళ్తున్నారు. అయితే హెండ్లీ అండ్ పార్ట్నర్స్ ప్రకారం $10 లక్షల అంతకు మించి ఎక్కువ పెట్టుబడులు పెట్టేవారిని మిలియనీర్లుగా పరిగణిస్తారు. భారీగా కోటీశ్వర్లు భారత్ను వీడుతున్నప్పటికీ ఒక అంశం ఊరట కలిగిస్తోంది. అదేంటంటే ఎంతమంది అయితే భారత్ నుంచి సంపన్నులుగా మారి విదేశాలకు వెళ్తున్నారో అంతకంటే ఎక్కువ మంది మిలియనీర్లు కొత్తగా తయారవుతున్నారని న్యూ వరల్డ్ వెల్త్ కు చెందిన
పరిశోధకుడు ఆండ్రూ అమోయిల్స్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే భారత్ నుంచి ఎంతమంది కోటీశ్వర్లు వలసపోతున్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు. అయితే భారత్లో విదేశీ పన్ను చెల్లింపులకు సంబంధించి కఠిన నిబంధనలు ఉండటం సహా పలు సమస్యల వల్లే వారంతా విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వలస వెళ్లడానికి కారణమని మార్కెట్ ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. ఆ మధ్య మన దేశపు శ్రీమంతుడు ముఖేష్ అంబానీ కూడా దేశం వీడి లండన్ షిఫ్ట్ అవ్వబోతున్నారని వార్తలు వచ్చాయి. అదెంతవరకు నిజమో తెలియదు, కానీ మన చుట్టమెవరో వెళ్లిపోతున్నంతగా దేశవ్యాప్త జనం బాధపడ్డారు. అఫ్ కోర్స్ ఇది గాసిపే కావచ్చు. ముంబైలో ఆయన ఇంటి ముందు గిల్టెన్ స్టిక్ లాంటి ప్రమాదకరమైన బాంబుల ప్రభావమే కావచ్చు, దేశంలో కఠినమైన పన్ను విధానాలే కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్ సర్కిల్లో సాధారణంగా నిప్పులేనిదే పొగరాదు. అసలు పొగే లేదన్న జనం అంత తేలిగ్గా నమ్మే అవకాశం లేదు. కానీ ఆయన మన దేశాన్ని వీడి వెళ్ళిపోలేదు. పైగా తన బిజినెస్ ఎంపైర్ ను మరింతగా వివరిస్తున్నారు. ఈ విధంగా సంపన్నులు కోల్పోవడం భారతదేశానికి పరిమితి కాలేదు. సంపన్నులను కోల్పోబోతున్న దేశాల జాబితాలో చైనా కూడా ముందు వరుసలోనే ఉంది. 2023లో చైనా నుంచి దాదాపు 13,500 మంది సంపన్నులు విదేశాలకు వలస వెళ్లారని అంచనా. ఇక యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయాక ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న యూకే నుంచి కూడా గతంలో 3,200 మంది, రష్యా నుంచి 3,000 మంది వెళ్లిపోయారని సమాచారం. నిజానికి మన దేశంలో అధికారంలో ఉండే ప్రతి ప్రభుత్వం సంపన్నులకు అండగా నిలుస్తూ వారి ఎదుగుదలకు తోడ్పడుతుందంటే అతిశయోక్తి కాదు. కానీ ప్రభుత్వాల నుంచి లబ్ధి పొందిన వారు మాత్రం ఇక్కడ సరిపడా సంపాదించుకున్నాక మూటాముల్లే సర్దుకొని ప్రైవేట్ జెట్లపై పరాయి దేశాలకు పరుగులు తీస్తున్నారు. ఇది కొంత ఆందోళనకరమైన విషయం. మీకు తెలుసా, 2018 నుంచి 2021 వరకు దేశం వీడి వెళ్లిన వారిలో అవినీతి పరులున్నారు, బ్యాంకులను కొల్లగొట్టిన వారు ఉన్నారు, మంచి మంచి పరిశ్రమల యజమానులు కూడా ఉన్నారు. నిజానికి మన దేశ సంపన్నులకు భారత ప్రభుత్వం ఎప్పుడో జెడ్ ప్లస్ కేటగిరీ కల్పించింది. మన ప్రభుత్వాలు వీరికి ఎప్పుడు అండగానే ఉంటున్నాయి. అయినా వివిఐపీలు ఎందుకు ఆ భద్రతను ఫీల్ అవుతున్నారు? మన దేశపు భద్రతపై నమ్మకం లేకనా, లేక తమకు కావలసిన సౌకర్యాలు భారతదేశంలో దొరక్కపోవడం వల్లనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పుడు చాలా మంది ధనికులు దుబాయ్ లాంటి విదేశాలలో విపరీతంగా ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఎందుకైనా మంచిదని వివిధ దేశాలలో ముందస్తుగానే పెట్టుబడులు పెట్టడంతో పాటు లండన్ శివార్ల లాంటి ప్రాంతాలలో మెన్షన్స్ అనదగ్గ భవనాలను కొనుగోలు చేస్తున్నారు. పరిశ్రమలు, వ్యాపారాలు భారత్లోనే ఉంచుకుంటూ అడపా వచ్చిపోయే సంస్కృతిని మెయింటైన్ చేసేవారు కూడా ఉన్నారు. మాతృభూమిలో కష్టాలు అనుభవించి ఓ స్థాయికి ఎదిగిన వారు దేశాన్ని వీడటం మనకు అవమానకరంగానే ఉంటుంది. ఎవరికి వారు కట్టడి చేసుకోవడం వేరు, తమను తాము కాపాడుకోవడం వేరు. ఈ తేడా చాలా పెద్దదిగానే ఉంటుంది. అయితే భద్రత కరువై ప్రముఖులు విదేశాలలో తలదాచుకోవడం అంటే మన వ్యవస్థలో ఏదో లోపం ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఎక్కడో ఏదో బయట కనిపించని వైరస్ ప్రభావం చూపిస్తోందని అనుకోవాల్సి ఉంటుంది. అయితే నిపుణులు ఏం చెప్తున్నారన్నది ఇక్కడ ప్రామాణికంగా తీసుకోవాలి. వారి వాదన ఏంటంటే, భారత పాస్పోర్టు క్రమక్రమంగా తన ప్రభావం కోల్పోతోంది. ఎందుకంటే 2014లో మన దేశ పాస్పోర్టుకు ఉన్న ర్యాంకు 76, ఇప్పుడు ఇది ఏకంగా 85కి పడిపోయింది. ర్యాంకు పడిపోవడం అంటే ప్రపంచ దేశాల ముందు మన పవర్ కోల్పోవడమే. మంచి ర్యాంకు సాధించిన పాస్పోర్టులు కలిగి ఉన్నవారు ఎటువంటి అడ్డంకులు లేకుండా విదేశీ ప్రయాణాలు చేయడానికి వీలుంటుంది. కొన్ని దేశాలు వీసా లేకుండానే ఇటువంటి వారిని దేశాల్లోకి అనుమతిస్తుంటాయి. వ్యాపార వాణిజ్యాలు ఎంజాయ్ చేయడం కోసం విదేశీ ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి రావడంతో భారతీయ సంపన్నులు ఇతర దేశాల వైపు మల్లుతున్నారు. అక్కడి పవర్ఫుల్ పాస్పోర్ట్లను పొందేందుకు ఆయా దేశాల్లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునేందుకు కూడా ఉత్సుకత చూపిస్తున్నారని సమాచారం. అంటే ఈ కారణం ప్రమాదమైనది మాత్రం కాదు, దేశపు జీడిపి కూడా వారు అలా తరలిపోవడానికి ఓ కారణమై ఉండవచ్చు. ఈ శతాబ్దం తొలినాళ్లలో దేశ ఆర్థిక చక్రం వేగంగా పరుగులు పెట్టింది. జీడిపి వృద్ధి రేటు దాదాపు 10% చేరుకుంది. అంటే 3.7 ట్రిలియన్ డాలర్ల మార్కుకు అలవోకగా చేరుకుంది. జీడిపి 2022లో 3.8గా ఉంటే అదే 2025లో 4.27 ట్రిలియన్గా దాటి జపాన్ను దాటే ప్రయత్నంలో ఉంది. త్వరలోనే భారత్ ఆర్థిక పరంగా 5వ స్థానానికి చేరుకునిందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కాలానికి సంబంధించిన వృద్ధి రేటును బేరీజు వేస్తే 2011 నుంచి 2020 వరకు దేశ జీడిపి వృద్ధి రేటు సగటున 4.3% మాత్రంగానే ఉండిపోయింది.
అయితే ఏ దేశానికైనా సంపదకు జీడిపి ఓ సూచిక కావడంతో ప్రజల కొనుగోలు శక్తి మందగించిందని, వ్యాపారానుకూలత తగ్గిందనే అంచనాలకు అనేక మంది వచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కారణంగా కొంతమంది సంపన్నులు మరింత మెరుగైన వ్యాపార అవకాశాలను వెతుక్కుంటూ దేశ సరిహద్దులను దాటిపోతున్నారు. మన దేశాన్ని ఇప్పటికే వివిధ రకాల ఫైనాన్షియల్ స్కామ్లు కుదిపేశాయి. ఈ కుంభకోణాల కారణంగా టెలికాం, బొగ్గు, బ్యాంకింగ్, డిఫెన్స్ వంటి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న రంగాలు భారీ ఒడిదుడుకులకు లోనన్నాయి. ఇవన్నీ కూడా మిలీనియర్స్ మన దేశం వీడటానికి కారణాలుగా చెప్పవచ్చని అంటున్నారు విశ్లేషకులు.